అనుకోకుండా ఊరికైతే వచ్చానని చెప్పాను కదా! ఇది లాస్ట్ వీడియోకైతే కంటిన్యూషన్. అసలు ఎందుకు వచ్చాము, ఏంటి, అసలు ఏం పెడతారు, ఏం చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో అయితే పర్ఫెక్ట్‌గా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎందుకు వచ్చామనేది చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. డైలీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీకు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే వాసవిమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ. ఇంకా ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ మమ్మీ, డాడీ, వదిన అందరూ ఇంకా గజస్తంభం దగ్గర అయితే ఫస్ట్ అయితే ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నారు. చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో. ఇంట్లో ఏదైనా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఇంకా అప్పుడప్పుడు ఫాస్టింగ్స్ అని చెప్పేసి ఫెస్టివల్స్ అని చెప్పేసి టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటాం కదా, అలాగే ఇలా ఈరోజు మమ్మీ డాడీ యానివర్సరీ అని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మమ్మీ డాడీ ఇంట్లో వాళ్ళందరి పేరు మీద అర్చన అయితే చేపించారు. పూజారి అయితే పూజ చేసేసి ఇంకా కొబ్బరికాయ ప్రసాదం అయితే అందరికైతే పెట్టేస్తున్నారు. దేవుడి దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇంకా తీర్థప్రసాదం తీసుకొని టెంపుల్లో కాసేపు అలా కూర్చుంటే మంచి ప్రశాంతత అనిపిస్తుంది. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కానీ 15 to 20 మినిట్స్ అయితే ఖచ్చితంగా అక్కడ కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తాము. ఇంకా టైం ఉంటే ఒక ½ an hour to 1 hour కూడా టైం స్పెండ్ చేయొచ్చు. అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేలోపు అన్నయ్య, మేనమామ కొడుకు కూడా వచ్చి దర్శనం అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసారు. ఇక్కడ ఇదంతా మేము స్వీట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టారు ఏంటి అనేసి అనుకుంటున్నారు కదా, అదేనండి అధిక మాసం అధిక వాయనం అయితే ఇస్తున్నారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అదే వీడియో అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ అధిక మాసంలో అధిక వాయనం అయితే 33 రకాలు 33 పీసులాగా అయితే ఇస్తారు. ఈ మాసంని పురుషోత్తం మాసం అని కూడా అంటారు. అంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అయితే వస్తుంది. అది ఇప్పుడైతే May 15th నుంచి June 15th వరకు అయితే ఉంది అధిక మాసం. ఎవ్రీ 3 ఇయర్స్కి మే మంత్, జూన్ మంత్లో రావాలన్నది ఏం లేదు. జూన్, జూలై ఏ టైంలో అయినా రావచ్చు అలా అని చెప్పేసి ఇప్పుడైతే May 15 నుంచి June 15 వరకు అయితే టైం ఉంది అని చెప్పేసి ఇప్పుడైతే మేమైతే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ బిడ్డ అల్లుడికి అయితే అధిక వాయనం అయితే ఇస్తారు. బిడ్డని లక్ష్మీదేవిగా, అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి అలా అధిక వాయనం అయితే ఇస్తారు. అంటే అధిక వాయనం అంటే ఇక్కడ ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారం, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆచారం అయితే కాదు. ఇలా అధిక వాయనం అయితే ఇస్తున్నారు. ఇది పాటిస్తున్న ఆచారం కాబట్టి ఎన్ని పీసెస్ 33 టైప్స్ ఇవ్వాలి, 33 పీసెస్ ఇవ్వాలి అన్నది ఏం లేదు. ఓపికను బట్టి మన స్తోమతను బట్టి ఫస్ట్ పెళ్ళైన కొత్త సంవత్సరంలో అయితే ఫస్ట్ ఇయర్లో అయితే ఖచ్చితంగా అధిక వాయనం అయితే బిడ్డ అల్లుడికి అయితే ఇవ్వాలి. తర్వాత 3 ఇయర్స్కి ఒకసారి వచ్చే అధిక మాసంలో అయితే మీకు స్తోమతను బట్టి ఒక్క రకం 33 పీసులు అలా ఇచ్చినా సరిపోతుంది. లేడీస్కి అంటే బిడ్డకైతే ఒక బ్లౌజ్ పీసు, అలా గాజులు, బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, గాజులు, బ్లౌజ్ పీసులు పెట్టేసి అల్లుడికి టవల్ పీసు, డ్రెస్ బట్ట పెట్టేసినా సరిపోతుంది. మీకు ఉన్నంత స్తోమతలో అయితే పెట్టేయవచ్చు అన్నట్టు. ఇంత పెట్టాలి అంత పెట్టాలి అనే రూల్స్ అయితే ఏం లేదు. మన స్తోమతను బట్టి మనమైతే పెట్టవచ్చు అన్నట్టు. ఇక్కడ మాకైతే ఫస్ట్ ఇయర్ కాదు కాబట్టి ఇక్కడ మాకు 16 టైప్స్ అయితే అధిక వాయనం అయితే ఇస్తున్నారు. అంటే పండ్లు అండ్ స్వీట్లు అయితే ఇస్తున్నారు. అంటే మనకు అవైలబుల్గా ఉన్న పండ్లు ఇవ్వచ్చు, స్వీట్లు కూడా ఏవైనా పెట్టవచ్చు. ఇక్కడ ఓన్లీ బిడ్డ అల్లుడికే ఇవ్వడం అనేది కాదు, అమ్మమ్మలు, నానమ్మలు కూడా, మన్మళ్ళు, మన్మరాళ్ళకు కూడా అధిక వాయనం అయితే ఇస్తారు. బిడ్డ అల్లుడికి అత్తమామలు అంటే తల్లిదండ్రి బిడ్డ అల్లుడికి ఎలా ఇస్తారో నానమ్మలు, అమ్మమ్మలు కూడా మన్మళ్ళు, మన్మరాళ్ళకు కూడా అధిక వాయనం అయితే ఇస్తారన్నమాట. ఇంకా ఇక్కడ బట్టలు పెట్టేసి ఓడి బియ్యం అయితే పోస్తారన్నమాట. ఇక్కడ 16 రకాల స్వీట్లు అయితే మాకు ఇస్తున్నారు కదా, ఆ 16 రకాల స్వీట్లు కూడా బిడ్డ అల్లుడికి అయితే అప్పచెప్పేసేయాలన్నమాట. తర్వాతనే ఇవి ఇచ్చే ముందు తల్లిదండ్రి అంటే ఏం తినకుండా ఉండి ఇవన్నీ బిడ్డ అల్లుడికి అయితే అప్పచెప్పాలన్నమాట. ఇంకా ఇంట్లో బిడ్డ అల్లుడు కాకుండా ముత్తైదులకు ఎవరికైనా కానీ ఈ అధిక వాయనం అయితే ఇవ్వచ్చు. మెయిన్గా అల్లుడికి పెట్టాల్సింది ఏంటి అంటే 33 కౌంటుతోని
అరిసెలు అయితే పెడతారన్నట్టు 33 అరిసెలు ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. మాకు ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి ఇది సెకండ్ టైం థర్డ్ టైం అలా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అరిసెలు కాకుండా మేము తినేటి మాత్రమే ఇవ్వమంటే ఇస్తున్నారు మాకు, అరిసెలు కాకుండా. కాకపోతే ఫస్ట్ టైం ఇచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా 33 అయితే అరిసెలు అయితే ఇవ్వాలి. ఈ మాసం అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. సో అల్లుణ్ణి విష్ణుమూర్తిగా భావించి అలా వాయనం అయితే ఇస్తారన్నమాట. ఇంట్లో కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలి అని చెప్పేసి ఈ అధిక వాయనం అయితే ఇస్తారన్నమాట. సో ఇంకా అధిక మాసంలో ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నట్టు ఇంట్లో వాళ్ళందరము. ఇంకా ఈ ఆచారం అనేది ఇప్పుడున్నది కాదు, ఎప్పటి నుంచో వస్తున్నది కాబట్టి సెలబ్రేట్ అయితే ఇలా చేసుకున్నాం మేము. ఈరోజే ఇంకా మమ్మీ డాడీ యానివర్సరీ కాబట్టి ఇలా కేక్ తెప్పించి అయితే వాళ్ళతో అయితే కేక్ కట్ చేయించి ఇంకా యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాము. వీళ్ళ యానివర్సరీ 34th యానివర్సరీ, అంటే 34 ఇయర్స్ అవుతుంది. సో ఇంకా కేక్ కట్ చేయించి ఇంట్లో అయితే ఇంకా ఈ అధిక మాసం అధిక వాయనము ప్లస్ ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ రెండు కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాము. అంత పండగ వాతావరణం లాగా అయితే జరిగింది మా ఇంట్లో. ఇంకా ఈరోజు మమ్మీ డాడీ కేక్ కట్ చేసి సరదాగా వాళ్ళైతే కేక్ అయితే తినిపించుకుంటున్నారు. ఇంకా డే మొత్తం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఇక్కడ మమ్మీ డాడీకి అయితే మేమిద్దరము కేక్ అయితే తినిపిస్తున్నాము. ఇంకా మా తరపున మేమైతే చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాము. మరి అంత పెద్ద గిఫ్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఏదో మాకు తోచినంతలా మేమైతే గిఫ్ట్ అయితే తీసుకొస్తున్నాం. ఎందుకంటే అనుకోకుండా సడన్గా అయితే వచ్చాము కాబట్టి టైంకి అయితే ఏదో ఒకటి యూజ్ అయ్యేది తీసుకురావాలని చెప్పేసి తీసుకొచ్చాము. టైంకి తోచింది అక్కడ అనుకూలంగా ఉండేది, డబుల్ కాట్ బెడ్షీట్ కనిపించిందని చెప్పేసి అలా తీసుకొచ్చాము. యూజ్ అవుతుందని మన నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.